రేవంత్ రెడ్డి సొంత మండలమైన ఒంగూరు మండలంలో రంగాపూర్ పిఎస్సిఎస్ నందు ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకనగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్సిఎస్ నందు మొక్కల కొనుగోలు కేంద్రం కానీ రైతులకు పంటలు వచ్చే టైంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించేది. ఈరోజు మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి, మా మండల వాస్తవ్యులు అయినందుకు మా రంగాపూర్ సొసైటీలో మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడం మాకు చాలా బాధగా ఉంది. అతి కొద్ది రేపో ఎల్లుండో ప్రారంభించకపోతే రైతులతోనూ ఈ పిఎస్సిఎస్ను ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. రైతుల కోసం అనుకున్న పార్టీ, రైతులకు ప్రజాపాలన అన్న పార్టీ ఈరోజు రైతులను యూరియా కోసం వస్తే క్యూరలు వాడుతున్నాం. అటువంటి పరిస్థితి వస్తే ఇప్పుడు ఆ యాప్ అని చెప్పి యాప్లో ఇప్పటి వరకు ఎంత పెద్ద రైతుల ఉడక యూరియా ఉడక అందని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులు మా కేఎల్ఐ నుంచి నీళ్లు వస్తాయనే నమ్మకంతాన ఎంతోమంది రైతులు మక్కసేలు ఇవన్నీ వేసి ఎండబెట్టుకొని రైతులకు నష్టపోయిన రైతులకు ఉడక నష్టపరిహారం వేయాలని మా మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మా రంగాపూర్ సొసైటీకి ఇంతకుముందు ఉన్న చైర్మన్లు వాళ్ళు ఈరోజు మొన్నటిదాకా మా పార్టీలో ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండరు. వాళ్ళకు తెలియదా అంటున్నా. ఈ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మొక్కల కొనుగోలు కేంద్రం కానీ ఒట్ల కొనుగోలు కేంద్రం కానీ ఎప్పుడు ప్రారంభించేది, ఎట్లా ప్రారంభించేది? రైతులు ఆశపడి ఇప్పుడు దళారి చేతులకు పోయేదినాక అప్పుడు ప్రారంభిస్తారా? దళారు చేతులకు పోయిన మొక్కలన్నీ పోయిన తర్వాత అప్పుడు ప్రారంభించి దళారుల చేతిలో ఏమైనా కమిషన్ తీసుకొని ఆలోచన ఉందా మీకు అని అడుగుతున్నాం. మీరు కూడా పిఎస్సిఎస్ చైర్మన్ ఉన్నారు, మీరు కూడా రైతుల పక్షాన అప్పుడు ఉన్నారు. మరి ఇవాళ మీ నోరు ఎక్కడ పోయింది? నిన్న ఆకమున్న ప్రెస్ మీట్ పెట్టి మా ప్రజాపాలనని గొప్పగా చెప్పుకున్న మీరు ఈరోజు